ఎన్ని కేసులు పెడతా ఉన్నారు, ఎన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈరోజు అధికార పార్టీ గతంలో భిన్నంగా ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ కొన్ని తప్పులు చేసింది, కానీ ఇటువంటి తప్పులు కానీ, ఇటువంటి ద్రోహం కానీ, ఇటువంటిది కూడా ఈ సమాజానికి ఈ విధంగా చేయడం అన్నది ఎప్పుడు మనం గతంలో చూడలే. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు పార్టీ కార్యకర్తల నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ ఉన్నారు. వీరందరినీ కూడా మనం గౌరవించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్టీ పటిష్టత కోసం ప్రతి పార్టీ కార్యకర్త నాయకుడికి కూడా మనం ఒక ఐడి కార్డు ఇవ్వాలా అన్న ఆలోచన ఆయన తీసుకోవడం కూడా జరిగింది. ఇందులో భాగంగానే ఆయన చేసినటువంటిది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 8,000 మందిని మీరు పార్టీ కార్యకర్తల్ని సైనికుల్లాగా తయారు చేయాలని చెప్పడం కూడా జరిగింది. వాటిని గ్రామ కమిటీలుగా, డివిజన్ కమిటీలుగా, వార్డు కమిటీలుగా వేసుకొని ఈరోజు వాళ్ళందరికీ కూడా ఐడి కార్డు ఇద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో మీ అందరికీ కూడా ఏప్రిల్ నెలాఖరు లోపల ఐడి కార్డ్స్ కూడా ఇవ్వబడతాయి. ఇవే మీకు రేపు పొద్దున ఆయుధాలు అవుతాయి. రేపు పొద్దున మీరు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకున్నటువంటి ఐడి కార్డే మీరు ప్రతిపక్షంలో ఏ క్యాడర్లో పనిచేస్తున్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారో గుర్తించి రేపు పొద్దున ఏ నామినేటెడ్ పదవి కానీ లేదనుకుంటే ప్రజలకు మీరు సహాయం చేయాలనుకున్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఈ హోదాలో పనిచేస్తున్నానని చెప్పినటువంటి ఆ కార్డుని చూపిస్తే మీ పనులన్నీ కూడా జరిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఈ కార్డు అందరికీ కూడా ఈ పదవులు వేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఒక మాట చెప్తే నిలబడతారు. చంద్రబాబు నాయుడు లాగా పూటకొక వేషగాడు లాగా చంద్రబాబు నాయుడు లాగా ఏ ఒక్కరు కూడా ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి నిజాయితీ, జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి కమిట్మెంట్ అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పదే చెప్తున్నటువంటి మాట ఒకటే, రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు కష్టపడినటువంటి ప్రతి నాయకుడి కార్యకర్తకి కూడా మనం గౌరవం ఇవ్వాలా, మీరు కాపాడుకోవాలా. మీరు ఈరోజు మీతో పాటు నడుస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకి కూడా గ్రామ స్థాయి కమిటీల్లో, వార్డు కమిటీల్లో మీరు చోటు కల్పించండి అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. చాలా మందికి రాష్ట్ర పదవులు ఉంటాయి, జిల్లా పదవులు ఉంటాయి, అవన్నీ గౌరవార్థం కూడా ఉంటాయి. తప్పకుండా సీనియారిటీ మీద అవన్నీ వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన, ఎవరైతే గ్రామ స్థాయి కమిటీల్లో పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే మనం తీసుకున్నటువంటి డివిజన్ కమిటీల్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళే నిజమైనటువంటి సైనికులు, వాళ్ళే పార్టీ పటిష్టత కోసం పనిచేసేటువంటి నాయకులు. కాబట్టి వారికే మనం రేపు పొద్దున ఖచ్చితంగా సముచితమైనటువంటి న్యాయం చేయాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది.